ఇది మందే కాదు మాదే. కాకపోతే చిన్న క్లారిటీ, మళ్ళీ చేసిన సినిమాకి నచ్చలేదు. నాని గారు భయపడ్డాడు. కాక్టైల్ గాసిప్ చెప్పనా మీకు? అయితే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే హలో ఫ్యాంటాస్టిక్ పీపుల్, ఈ రోజు సినిమా ఇష్టం సిరీస్ లో మనతో పాటు మిస్టర్ రెమో రాబోతున్నారు. ఆయన గాసిప్స్ తోనే ఉంటారు, ఆయన ఇష్టం వచ్చినట్టు కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తుంటారు. హీఈస్ గోనా బి అవర్ మిస్టర్ కాంట్రీ. అండ్ యాజ్ యూజువల్ మనతో పాటు మిస్టర్ ప్రసన్, మిస్టర్ క్లారిటీగా అన్ని క్లారిఫై చేయబోతున్నారు. హియర్ మై సెల్ఫ్ భగవాన్, హియర్ వి హావ్ మిస్టర్ ప్రసన్ విత్ us. నమస్తే. వెల్కమ్ రెమో. థాంక్స్ బ్రో. హే వాట్స్ అప్ గైస్? హే బ్రో, హౌ ఆర్ యు? వెల్కమ్ రెమో. Yeah, hi Clarity guy. Waiting for me. Just give me a sec, man. I think my hairstyle looks... I don't like this. Let me get it. Yeah. Oh, yeah, sorry. I'm sorry. Hey, you know guys, Danish should shut up. Danish should know Nayanthara got clashes, man. It's in Netflix, you know that? అందరికి తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు కొట్టుకుంటున్నారు. But there was a secret, guys. Secret. I'm going to tell you that. Investigate చేస్తున్నాడు ధనుష్ నయనతార మీద. You gotta see that. That's what the better gossip, guys. రెమో, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గానే ఉందండి. కాకపోతే చిన్న క్లారిటీ, అది ఎప్పుడు అయిపోయింది, నెట్ఫ్లిక్స్ గొడవ, అది సమసిపోయింది. కాకపోతే ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫిల్మ్ తీస్తున్నారు అమరన్ డైరెక్టర్, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. అక్కడ రెండు కరెక్ట్ ఉన్నాయండి, ధనుష్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే. మన మాస్ రవితేజ ఉన్నాడా? రవితేజ మన రాజమౌళి తీసిన సినిమాకి నచ్చలేదు, సో మళ్ళీ రీమేక్ చేసుకుంటున్నాడు సేమ్ మూవీ. ఇది మీ దగ్గర ఉందా? నో వే, ఇట్స్ హ్యాక్డ్ బ్రో, ఇట్స్ హ్యాక్డ్. ఏ మూవీ? విక్రమార్కుడు మ్యాన్. రెమో గారు, ఎస్. అయితే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మాస్ జాతర అని మాస్ మహారాజా ఫిల్మ్ తీస్తున్నాడు. కరెక్టే, విక్రమార్కులో లాగే సేమ్ పోలీస్ గెటప్, సేమ్ అదే అలరించడం జరిగింది. మొన్నే టీజర్ రిలీజ్ అయింది, Jan 26th. Belated birthday wishes to Mas Maharaja. And happy birthday bro. Banu Bogavarupu అని అతను యంగ్ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నాడు. విషింగ్ హిమ్ ఆల్ ద బెస్ట్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్, మాస్ జాతర మందే ఇదంతా అనే క్యాప్షన్. Is it? You know one thing? ఇది మందే కాదు మాదే. Got it? Okay. Fine, let's leave it, man. See, look. ఇంకొక వండర్ఫుల్ కాక్టైల్ గాసిప్ చెప్పనా మీకు? It's not a gossip, of course, we are true all the way. మన నాని ఉన్నారా, వాళ్ళ వైఫ్ తనన్ని రొమాంటిక్ మూవీస్ చేస్తున్నాడని చెప్పేసి, ఏ యూ స్టాప్ డూయింగ్ మూవీస్ మ్యాన్ అని విసుక్కొని పడేశారు. సో దెన్ he started taking, you got this, you just announced this buddy. ఆయన ఇప్పుడు ఏ మూవీస్ చేస్తున్నారు? దసరా అండ్ సరిపోదా సాటర్డే, దోస్ మూవీస్ తీస్తున్నాడు. ఆయన రొమాంటిక్ మూవీస్ స్టాప్ చేసేసి బికాస్ ఆఫ్ భయపడ్డాడు వాళ్ళ వైఫ్ కి. అందుకే ఇప్పుడు హిట్ 3తో దిగుతున్నాడు, తెలుసా? యా. ఎందుకు భయపడ్డాడండి? చెప్పాను కదా, వాళ్ళ వైఫ్ గర్ల్స్ వస్తారు, she stopped doing, she said that not to do. ఓకే, నాని గారు భయపడ్డాడు అంటున్నారు. మీకు అందిన సమాచారం కరెక్ట్ కావచ్చండి. కాకపోతే మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఓకే, వర్షమట he wants to become action star and he is already action star now. హిట్ 3 సిరీస్ కొలను ఆ హిట్ సిరీస్ లో భాగంగా తీస్తున్నారు. మొన్ననే రిలీజ్ చేశారు. గన్ను పెట్టుకొని మరి రిపబ్లిక్ డే కి సెల్యూట్ కొట్టాడు, అదిరిపోయింది పోస్టర్. ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మ్యాసివ్ బ్లాక్ బస్టర్ ఫర్ హిమ్ అగైన్, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఆన్ May 1st. Waiting for that. No, see, it's released for you guys, not for us. Nani, me andram home theater lo kuchoni, we're going to watch it before you guys watch it. Leave it, man. We got a lot of sources, like, and you know one thing, this is going to be blasted. This is going to be very, very dangerous and very secret, and I feel bad about it. But let me tell you one thing. Mana Ranbir bro nada, Ranbir bro wala wife ni yash tisకొని వెళ్ళిపోయాడు, and Ranbir boy so so depressed undi. He was talking to me all day, and I don't know how this will get solved. He's back up. Remo garu, what a generation. రణబీర్ వైఫ్ ని యశ్ ఎత్తుకెళ్ళిపోలేదని వాళ్ళ రామాయణం తీస్తున్నారు. రణబీర్ రాముడుగా, వాళ్ళ వైఫ్ గా సాయి పల్లవి, యశ్ రవణాసురుడుగా వేస్తున్నాడు. సో రవణాసురుడు పాత్ర సీతను ఎత్తుకుపోద్ది, అంతేగాని యశ్ కాదు. యశ్ ఇది
ఆయనే స్వయంగా ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. ప్లీజ్ అండి, అది రామాయణం తీస్తున్నారు. 2020 అంటే నెక్స్ట్ 26 దివాళీకి ఫస్ట్ పార్ట్, 27 దివాళీకి సెకండ్ పార్ట్ రిలీజ్ అవుతుంది. లెట్స్ వెయిట్ ఫర్ ఎపిక్. నో మిస్టర్ క్లారిటీ, యు నో వాట్, మీకు అసలు అర్థమే కావట్లేదు ఏం జరుగుతుందో. వీ నో ఎవ్రీథింగ్. బిఫోర్ ఐ గో, ఐ క్యాట్ ఎ టైమ్, ఐ హ్యావ్ టు గో ఫర్ ది పబ్ అండ్ మ్యూజిక్ అవుట్ దేర్. మీకు ఒక విషయం చెప్తా వినండి. దిస్ ఇస్ గోనా బీ సూపర్ ఆసమ్. మన విశ్వక్షేణ్ ఉన్నాడా, ముంబై వెళ్ళిపోయి అమ్మాయిలాగా అయిపోయాడు, అండ్ హీ బికమ్ సో సెక్సీ, యు నో. హీస్ గోనా బీ రాక్ ఎనీవే. ఐల్ సీ యూ, బై బై, క్యాచ్ యు లేటర్, క్యాచ్ యు లేటర్. అదేం లేదండి, విశ్వక్షేణ్ లేడీ గెటప్ లో లైలా ఫిల్మ్ February 14th రిలీజ్ అవుతుంది. అండి ఐ థింక్ రెమోతో ఎంజాయ్ చేసినట్టున్నారు. ఈవెన్ ఐ హ్యాడ్ లిటిల్ ఫన్ అండ్ అమ్మో భయంకరమైన గాసిప్స్ తో ఫీల్ అయిపోయినట్టున్నారు. ఐ థింక్ హీస్ నాట్ ఈవెన్ లైక్ హరీబరీకి వెళ్ళిపోతున్నారు కూడా. వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డిస్కస్. చెప్పండి. ఫన్ కన్నా నాకు టెన్షన్ మీద ఫ్రస్ట్రేషన్ వచ్చింది. యాక్చువల్ గా మనం చెప్పేది వినట్లేదు. మేబీ దిస్ జనరేషన్ ఇస్ లైక్ ఫన్ కన్నా కూడా నాకు టెన్షన్ లో నుంచి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఎనీవే ఐ ఎంజాయ్డ్ ఎ బిట్ ఆల్సో. లెట్స్ ఫినిష్ ది రిమైనింగ్ న్యూస్. బ్రహ్మానందం అని బ్రహ్మానందం గారి ఫిల్మ్ కూడా ఈ February 14th రిలీజ్ అవుతుంది. అండ్ కిరణ్ అబ్బవరం దిల్రుబా కూడా February 14th రిలీజ్ అవుతుంది. అలాగే ఇప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతూ వచ్చి ఇప్పుడు ఈ మంత్ లోనే రిలీజ్ అవబోతుంది రాబిన్ హుడ్. దాంతోపాటు మజాకా అని నక్కిన త్రినాథరావు గారి ఫిల్మ్ కూడా రిలీజ్ అవుతుంది. అండ్ హోప్ దిస్ February is going to be a very good month for our Telugu films. మన సినిమా ఇష్టం సిరీస్ అంతా కూడా సినిమా యొక్క న్యూస్ గురించే ఉంటుంది మోస్ట్లీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రెమోకి, ఎస్పెషల్లీ వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేశారు ఆయన గాసిప్స్ తో, ఆయన కాంట్రవర్సీస్ తో. థ్యాంక్ యూ రెమో వన్స్ అగైన్. అండ్ హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం ఈ సిరీస్ ని. మిస్టర్ క్లారిటీ, థ్యాంక్స్ ఫర్ గివింగ్ యూ వండర్ఫుల్ క్లారిటీస్ ఆన్ ద మూవీస్. అండ్ ప్లీజ్ మీకు తెలిసిన న్యూస్ మీరు ఎలా ఎంజాయ్ చేశారో ఈ సిరీస్ ని కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్ ఇట్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో us to follow you guys. Thank you. నమస్తే.